నూతన నేర చట్టాలు అమలుతో దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ కూడా సత్వర న్యాయము, మరి కేసుల దర్యాప్తులో విచారణలో పోలీసుల మరి పనితీరును మరింత కఠినతరం చేస్తూ మరి ఎవరైతే నేరస్తులు ఉంటారో నేరస్తుల పట్ల నేరాల దర్యాప్తులో సమగ్ర విచారణతోటి పూర్తి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలు అయితే మరి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మరి పోలీస్ స్టేషన్లతో పాటు న్యాయ శాఖలో కూడా పూర్తిగా అవగాహన మరి వీటిపైన కలిగే విధంగా శిక్షణ తరగతులతో పాటు మరి పౌరులకు సత్వర న్యాయం చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని మరి చెప్పుకొస్తున్నప్పటికీ మరి కింది స్థాయి ఏదైతే జిల్లాల్లో కానీ మరి మారుమూల ప్రాంతాల్లో కానీ ప్రజలకు మరి వీటిపైన మరింత అవగాహన కార్యక్రమాలు చేస్తూ మరి చట్టాల పట్ల న్యాయాల పట్ల అవగాహన కార్యక్రమాలతోటి ముందుకెళ్తామని పోలీస్ శాఖ అయితే చెప్తుంది. దీనిపైన మరి ఒకవైపు న్యాయ నిపుణులతో పాటు పోలీసు అధికారులు మరి ప్రజల్లో ఇవి ఏ విధంగా ఉన్నాయన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు 1వ తారీఖు నుంచి అమలు కావడం భారత ప్రజలకు మరియు ఏదైతే న్యాయం జరగవలసినటువంటి ప్రజలకు సత్వర న్యాయం జరగకపోవడం, గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి ఖచ్చితంగా గతంలోనైతే న్యాయం జరగాలంటే సంవత్సరాల క్రమాన జరిగిన రోజులు గడిచినా కానీ న్యాయం జరగకపోతుండే. మరి కొత్త చట్టాల మీద నమ్మకము ఉన్నది. ఖచ్చితంగా పేద ప్రజలకు మరి ఎవరైతే న్యాయం జరగాలనో రక్షణ జరగాలనో వాళ్ళకు ఖచ్చితంగా ఈ చట్టాల ద్వారా తొందరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తుంది. ప్రధానంగా ఏదైతే జీరో ఎఫ్ఐఆర్ అంటూ ఏదో కొత్తగా డిజిటలైజేషన్ చేసింది, మరి ఇది చదువుకున్న వాళ్ళకు అనువుగా ఉంటుంది, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చదువు వచ్చిన వారికి అయినప్పటికీ దూరం ఉన్నప్పటి వారికైనా వాళ్ళ బంధువులు కుమారులు కావచ్చు వారి ద్వారా దాన్ని ఏదైతే జీరో ద్వారా ఉన్నదో ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా పోలీసు శాఖ దగ్గరికే వెళితే ఒక్కొక్కసారి వీటిని పిటిషన్లు పక్కకు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా చేసినావంటే దానికి పరిష్కరించవలసిన బాధ్యత పోలీస్ అండ్ చట్టాల భారత న్యాయ చట్టాలకు కోర్టుకు కూడా ఈరోజు వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని పేద ప్రజలకు దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారత న్యాయ సమీక్ష చట్టం అనే కొత్త చట్టాలు తెచ్చిందో ఇంతకుముందు ఐపీఎస్ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ముఖ్యంగా హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టాల వల్ల ఎందుకంటే డ్రైవర్కు 10 లక్షల అంటే 7 లక్షల రూపాయలు జరిమానా, అంటే అలాగే 7 years జైలు శిక్ష ఉంది. దీనివల్ల అంటే డ్రైవర్ల మోటార్ రవాణా రంగం కూడా అంతా కూడా కూలీలయ్యే అవకాశం ఉంది. కావున భారత న్యాయ సంహిత చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కొత్త చట్టాలపై ఫస్ట్ ప్రజలకు ముఖ్యంగా ట్రైబల్స్ కానివ్వండి, ఆదివాసీ ఏవైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని ఏఐటీ పరంగా కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయిస్తుంది. ప్రధానంగా డిజిటలైజేషన్ ఎఫ్ఐఆర్ల విధానికై ప్రజలకు ఏ విధంగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది? డిజిటలైజేషన్ అనేది అంటే ఎఫ్ఐఆర్ అనేది చాలా మంచిదే, కానీ దీనివల్ల ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా ఈ జిల్లాలో అసలే వెనుకబడిన ప్రాంతం ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. అంటే దానివల్ల లాభం ఏంది నష్టం ఏంది. అలాగే జీరో ఎఫ్ఐఆర్ చేసిండు, అది చాలా మంచిది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా జీరో ఎఫ్ఐఆర్ చేయవచ్చు. అంటే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటారో ఈయన అక్కడికి వెళ్ళాలని లేదు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళాలని మంచిది. కానీ ఈ చట్టాల్లో కొన్నిటి మాత్రం ఖచ్చితంగా సవరణ చేయాలని కోరుతున్నాం. సో బ్రిటిష్ చట్టాల్లో ఎలాంటి లోపాభిపుష్టంగా ఉండేటివి వాటిని ఇప్పుడు ఏ విధంగా మరి మార్పు చేసేటని భావించవచ్చు? బ్రిటిష్ చట్టాలు అనేవి కూడా అప్పుడు కూడా అంటే డిలే అయ్యేది తీర్పు రావడానికి. అంటే కోర్టులో అంటే రోజులు వచ్చేది. కొన్ని కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని కొన్ని తీసింది. అట్లా కాకుండా ఇల్లు కొంచెం ఏంటంటే ఈ కొత్త చట్టాల్లో 45 రోజులలోనే అంటే దాన్ని ప్రతిపాదన చేయాలి. అది కొంచెం హర్షించదగ్గ విషయమే. ఏదేమైనా కూడా అంటే పాత చట్టాలు అంటే రద్దు చేసి కొత్త చట్టాలు తీసేవనేది నేను స్వాగతిస్తున్నాం. కానీ వీటిలో కొన్నిటి మాత్రం ఖచ్చితంగా సవరణ చేయాలని మాత్రం కోరుతున్నాం. జిల్లాలో మొట్టమొదటిగా నిన్న మనం చూసుకున్నట్టయితే మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది సిర్పూర్ టీలో. ఇటువంటి చాలా దారుణమైన మరి కేసులలో ఎలాంటి విధంగా దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉంది? ఈ అత్యాచార నిందితులు కానివ్వండి, లేకుంటే ఇట్లాంటి ఈ మైనర్ బాలికపై ఇట్లా చేసిన వాళ్ళని బహిరంగంగా శిక్షించాలి. ఎంత కఠినంగా చట్టాలు ఉంటే ఆడపిల్లని చూడాలంటే భయపడే రోజులు రావాలని ప్రధానంగా కోరుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతుందో ఈ శిక్ష పడడానికి డిలే కావచ్చు. ఖచ్చితంగా ఎంత ఒక 21 days 45 days ఆ యొక్క మృగానికి అంటే బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.